నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, వెల్కమ్ టు DNA న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సినీ నటుడు బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవ వేడుకలకి రావాలని సీఎం చంద్రబాబుకి ఆహ్వానం. చంద్రబాబుకి శాల్వా కప్పి సత్కరించి మెమొంటో అందజేసిన సినీ పెద్దలు. మదర్ తెరెసా జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు మాజీ సీఎం వెల్లడి. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంస. రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్య. రైవస్ కాలువలో పడి బాలుడి గల్లంతు. బాలుడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించిన విఫలయత్నం. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బాలరాజు వెల్లడి. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవ వేడుకలకి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. సినీ ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ తదితరులు ఆహ్వానించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హైటెక్ నోవెటల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ తదితరులు ఆహ్వానించారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన సినీ పెద్దలు ఆయనకు శాల్వా కప్పి సత్కరించి మెమొంటో అందజేశారు. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకి రావాలన్న ఆహ్వానంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో నిర్మాత కెఎల్ నారాయణ, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, అలంకార్ ప్రసాద్, రాజా యాదవ్ తదితరులు ఉన్నారు. దయా వాత్సల్యానికి మారుపేరుగా నిలిచిన మదర్ తెరెసా జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్ తెలిపారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కును చేర్చుకున్న మానవతామూర్తి మదర్ తెరెసా అని కీర్తించారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అంతేకాకుండా అనాథ పేద పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసిన మహోన్నతమైన వ్యక్తి అని అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ భవన్ కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకువెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామని జగన్ వెల్లడించారు. ఆ భవనం కాంప్లెక్స్ ని ఆనాడు తానే ప్రారంభించానని, అందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా జగన్ పంచుకున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో సైబర్ సిటిజన్ యాప్పై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలని, 2000 మంది సైబర్ సోల్జర్స్ ని తీర్చిదిద్దామని, వారి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైబర్ సిటిజన్ యాప్ తయారు చేసి అందులో పలు రకరకాల మోసాలను, అవి ఏ రకంగా జరుగుతాయి అని తెలియచేసే విధానాన్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాప్ ని రూపొందించినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో వినూత్నంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ అవేర్నెస్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో గత కొద్ది రోజుల క్రితం మనం గౌరవ హోంశాఖ మార్చులు శ్రీమతి వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో ఒక వాకథా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అవేర్నెస్ అంటే మనం చూస్తుంటాం, ఇందాక మీరు చూశారు, చాలా వీడియోస్ కావచ్చు, లేదంటే ఫ్లెక్సీస్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, ఇలాగా అవేర్నెస్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పోలీస్ శాఖ ప్రయత్నిస్తూ ఉంటుంది.
అయితే ఎందుకనో రీచ్ కావట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడం కావచ్చు, మనకు ఎక్కువ యూఆర్ఎల్స్ రావడం కావచ్చు, మనం సోషల్ మీడియాకి చాలా అలవాటు పడిపోయి కొన్ని విషయాల్ని మనం ఇగ్నోర్ చేయడం కావచ్చు, మనం ఇవ్వాలనుకున్న మెసేజ్ ప్రజల్లోకి పోవట్లేదు అన్న ఒక ఆవేదనతో, లేదు ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ మోడస్ ఆపరెండిస్, ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఏమున్నాయో, ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఎలా జరుగుతాయో, దీనికి నివారణ మార్గం ఏంటో అనేది ప్రతి సిటిజన్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఇందులో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్ళాలా అన్న ఒక ఉద్దేశంతో మా పోలీస్ శాఖలో 200 మంది సైబర్ కమాండోస్ని ఏర్పాటు చేసుకొని సైబర్ కమాండో వ్యవస్థని ఒకవైపున ఈత కొడదామని రైవస్ కాల్వలు దూకిన బాలుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన షేక్ షకీలా భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆమె స్థానిక దుర్గా గ్రహంలోని కుమారుడు షరీఫ్తో కలిసి జీవిస్తుంది. కుమారుడు 5వ తరగతి వరకు చదివి ఆపేశాడు. సోమవారం సాయంత్రం షరీఫ్ తన స్నేహితుడు దుర్గాప్రసాద్తో కలిసి డీమార్ట్ ఎదురుగా ఉన్న గేట్లోంచి ఈత కొట్టేందుకు రైవస్ కాల్వలోకి దిగాడు. ప్రవాహానికి షరీఫ్ కొట్టుకుపోగా దుర్గాప్రసాద్ బయటకొచ్చాడు. షరీఫ్ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాలుడి కోసం వెతుకుతున్నామని ఆయన వివరించారు. వచ్చాను పైకి రా ఏం జరిగింది? దూకాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. వంతుల పైన దూకితేమో కొత్త కనవల్ల మునిగిపోయాడు. ఎవరు దూకారు వంతుల పై నుంచి? నీకు ఈత వచ్చా? వంతుల పైన దూకితే కనవల్ల ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాడు. నీ పేరేంటి? శేఖర్. సజ్జల శేఖర్ అంటే నువ్వేనా? ఎంతమంది దిగారు? నేను ఒక్కనే. కృష్ణానపురం ఏరియాలో డీమార్ట్ ఎదురుగా రైవర్స్ కెనాల్లోకి షేక్ షరీఫ్ అలాగే అతని స్నేహితుడు దుర్గాప్రసాద్. షరీఫ్కి వయసు 15 సంవత్సరాలు, దుర్గాప్రసాద్కి ఏజ్ 13 ఇయర్స్. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రైవర్స్ కెనాల్లోకి స్నానానికి అని చెప్పి దిగడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వాళ్ళలో షరీఫ్ ప్రమాదవశాత్తు నీళ్ళలోకి జారిపోవడం జరిగింది. అందులో ఇతన్ని కాపాడడానికి గాను ఎదురుగా అక్కడ కాలువ మీద చూస్తున్నటువంటి సజ్జల శేఖర్ అనే కుర్రాడు నీళ్ళలోకి దూకి అతన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినట్టుగాను, అలాగే ఎదురుగా మనకి దుర్గాగ్రహారంలో డేవిడ్ రాజ్ అనే కుర్రాడు కూడా ఈ సంఘటనని చూసినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం ఈరోజు మనకి ఈవినింగ్ 5-6 గంటల మధ్యలో జరిగింది. తెలుసుకున్న వెంటనే పోలీసు రెస్క్యూ బృందాలని అలర్ట్ చేయడం జరిగింది. లోకల్ ఎస్టీఆర్ఎఫ్ టీము, అలాగే లోకల్ మన స్విమ్మర్స్ని, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని కూడా అలర్ట్ చేసి ఈ పిల్లవాడిని ట్రేస్ చేయడానికి ఇప్పుడు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. సార్ ఎంతమంది సార్? మొత్తం ఇద్దరు గల్లంతయ్యారనే ఒకరే? లేదు, అతను పైకి వచ్చారు. ఓన్లీ షరీఫ్ ఒకటి మాత్రమే నీళ్ళలోకి వెళ్ళారు. దుర్గాప్రసాద్ అనే అతను పైకి వచ్చారు. షరీఫ్ ఏమన్నా చదువుకుంటున్నాడా? షరీఫ్ 5వ తరగతి వరకు చదువుకున్నాడు గుంటూరులో. వాళ్ళ ఫాదర్తో మదర్కి చిన్న డిస్ప్యూట్ అవ్వడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ మన ఏరియాలో వాళ్ళు నివాసం అద్దెకు తీసుకుని సరే అన్న మనస్పతిలో దూకిండే ఎలా ఏంటి? ఓన్లీ వాళ్ళు ఏంటంటే తెలియనితనం వల్ల 15 ఇయర్స్ 13 ఇయర్స్ ఆకతాయితనంగా లేకపోతే ఆటబిడుపుగా ఉంటుందని చెప్పేసి నీళ్ళలో దిగినట్టుగానే ప్రస్తుతానికి మనం ప్రారంభిస్తాం.
విజయవాడ నగరంలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించేందుకు ఇస్కాన్కు తోడ్పాటు అందిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలో ఆధ్యాత్మిక శోభ పెంపొందించుకునేందుకు ఇస్కాన్ విజయవాడ నిర్వాహకులు చేసిన కృషిని కొనియాడారు. స్క్రూ బ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగరంలో ఆధ్యాత్మిక శోభ పెంపొందించేందుకు ఇస్కాన్ విజయవాడ నిర్వాహకులు చేసిన కృషిని కొనియాడారు. ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాసు నిర్మించాలని అనుకుంటున్న కృష్ణ మందిరం గ్లోరీ ఆఫ్ ఆంధ్రాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తన వంతు సాయం అందించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్నాథుడికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉట్టి మహోత్సవాల పోటీల్లో బాలురు విభాగంలో విజేతలుగా నిలిచిన కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల విద్యార్థులకి, బాలికల విభాగంలో విజేతలైన పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులకి, రాధాకృష్ణుల వేషధారణ పోటీలో గెలిచిన చిన్నారులకి ఎంపీ కేశినేని శివనాథ్ ట్రోఫీలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో బలరాం గోవిందదాసు, ముకుంద మాధవదాసు, శ్రీకాంత్ ప్రభు, పీఆర్ఓ శ్యామసుందర్ అచ్యుతదాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగు, గన్నె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క నిధులతో మేము ఒక మంచి దేవాలయాన్ని నిర్మించుకోవాలి, విజయవాడలో అన్ని ప్రాంతాల్లో ఉండాలని కోరాము. తప్పకుండా వారు కూడా ముందుకు వచ్చారు. త్వరలో విజయవాడ వాసుల కళ ఇస్కాన్ టెంపుల్ విజయవాడ వచ్చే విధంగా మేము వాళ్ళు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తాం. తప్పకుండా అతి త్వరలో మన నగరంలో కృష్ణ దేవాలయం నిర్మించుకుందాం. అంతేకాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మన పిల్లలకి వచ్చేలా, అంటే మనం కొన్ని సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళని చెప్పేవాళ్ళు కృష్ణ దేవుని యొక్క విశిష్టతలు కానీ మన సాంస్కృతిక సాంప్రదాయాలు మళ్ళీ మన పిల్లలకి అవన్నీ వచ్చేలాగా మనం అందరం కలిసిగా కృషి చేసి ఇస్కాన్ టెంపుల్ని త్వరగా మనం విజయవాడలో తెచ్చుకుందాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున జరిగే ఉట్టికొట్టే కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. దేవస్థానం నందు శ్రీకృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది, అర్చక బృందంచే శ్రీ అమ్మవారి ప్రధానాలయం నందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానులకి షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన మంత్రపుష్పం ఇత్యాది పూజా కార్యక్రమాలు అనంతరం గోశాలయందు గోపూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాస కార్యక్రమాలు జరిగాయి. రాజగోపురం ముందు భాగం గల ఖాళీ ప్రదేశం నందు ఉట్టికొట్టే ఉత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ గారు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలోని 3 స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా క్యూలో నిలబడి వారి సతీమణి తండ్రికి కలిపి 3 టోకెన్లను కొనుగోలు చేసి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్ ని పునఃప్రారంభించగా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు వారి నియోజకవర్గాలలో అన్నా క్యాంటీన్లని ప్రారంభించిన విషయం తెలిసిందే. కలెక్టర్తో పాటు మచిలీపట్నం తహసీల్దార్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉన్నారు. నిమ్మకాయ పచ్చడి ఉండాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకి కూడా ప్రాధాన్యతనివ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించి వారిలోని నైపుణ్యాన్ని పెంచడం ద్వారా మంచి పథకాలు సాధించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకువస్తారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రీడా వ్యవస్థని బలోపేతం చేసి క్రీడాకారులని తయారు చేస్తామని అన్నారు. భవానీపురం 43 డివిజన్ రోజ్ గార్డెన్ పార్కులో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింగ్ ని, హెచ్బీ కాలనీ అబ్దుల్ కలాం పార్కులో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ ని ఆదివారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు. రోజ్ గార్డెన్ పార్కులో తన చేతుల మీదుగా స్కేటింగ్ రింక్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 73 లక్షల వ్యయంతో 150 మీటర్ల స్కేటింగ్ రింక్ కి క్రీడాకారుల సౌకర్యార్థం నిర్మాణం జరిగిందని చెప్పారు. శిక్షణ పొందిన కోచ్ల పర్యవేక్షణలో బాలబాలికలకి స్కేటింగ్ లో శిక్షణ ఇస్తారని, స్థానిక క్రీడాకారులు స్కేటింగ్ రింగ్ ని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రీడా వ్యవస్థని బలోపేతం చేసి క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు. అనంతరం 2023 చైనాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ ఆర్టిస్టిక్స్ స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన కైవల్య, చైత్ర, దీపికలని అభినందించారు. అనంతరం హెచ్బీ కాలనీ అబ్దుల్ కలాం పార్కులో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ ని ఎమ్మెల్యే సుజనా ప్రారంభించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ జనరల్ సెక్రటరీ దాసరి శ్రీనివాసరెడ్డి, ఆర్టిస్టిక్ కోచ్ సత్యం, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది ఇటు సైడ్ ఓకే ఓకే అంతే పర్లేదు. హలో సైడ్ పర్లేదు. అందరూ ఫోటోయింగ్ చూడండి ఒకసారి, సార్తో ఫోటో దిగండి మీరు. తర్వాత డెమో ఉంటుంది మీకు, అందరూ కూడా ఒక రౌండ్ అలా డివిజన్ లో రోజ్ పార్క్ దగ్గర, రోజ్ పార్క్ పక్కన ఒక స్కేటింగ్ కి రింగ్ కడతం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ లో డివాల్వ్ అయిన ఫండ్స్ తో ఇది కట్టారు. సుమారుగా 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్కేటింగ్ కి ఇక్కడ విజయవాడలో పిల్లలందరూ చాలా
ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. అందులో ఇద్దరైతే ఆర్టిస్టిక్ స్కేటింగ్ చేసి ఇంటర్నేషనల్ అవార్డులు కూడా సంపాదించారు. ఈ గేమ్ని బాగా ఎంకరేజ్ చేసి పిల్లల్ని కనుక మోటివేట్ చేస్తే ఇంకా చాలామంది కూడా ఈ స్కేటింగ్లో ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పథకాలని అనుసంధానం చేసి విజయవాడ నగరంలో అంటే పక్కన అమరావతి ఎట్లాగూ ఒక పెద్ద స్పోర్ట్స్ సిటీ కూడా ఒకటి కట్టాలని చెప్పి మాస్టర్ ప్లాన్లో ఉంది. దాంతోపాటు ఇక్కడ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఒక స్టేడియము, దాంతోపాటు ఇలాంటి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పార్కుల దగ్గర కట్టగలమో వాటన్నిటిలో కూడా చేసి గ్రీనరీ బాగా పెంచాలనేది నా ఉద్దేశం. ఆ దిశగా పనిచేస్తాం. మంచిని కాపాడటానికి చెడును అందమొందించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ గూడవల్లిలో శ్రీకృష్ణ రామాలయ కమిటీ, ప్రసాదంపాడులో యాదవ యూత్, రామవరపాడులో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. వివిధ రకాల పుష్పాలతో దేవతామూర్తుల విగ్రహాల్ని ప్రత్యేకంగా నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు, గోప బాలుడు గోపికమ్మల వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణావతారం ఎంతో విశిష్టమైందని చెప్పారు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో ఆ ప్రాంతమంతా ఆనందమయంతో, పిల్లా పాపలతో కలకలలాడుతుందని చెప్పారు. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రసాదంపాడు సర్పంచు సర్నాల గంగారత్నం, సర్నాల బాలాజీ, బొప్పన హరికృష్ణ, గూడవల్లి నర్సయ్య, కొల్ల ఆనందు, కొండయ్య, అంగిరేకుల గంగాధర్రావు, దాసరి కాకాని, దాసరి సాంబయ్య, రామకృష్ణ, తాతారావు, బాబురావు, నెరసు శ్రీకాంతు, నెరసు నిఖిల్, నెరసు అనిల్ కుమార్, పెద్దిపోయిన వీరబాబు, శ్రీకాంతు, మంగావతి, లోయ శ్రీనివాసు, అద్దేపల్లి సాంబ, తుపాకుల శివలీల, కల్లేపల్లి సాయిరాంరాజు, కృష్ణం వెంకట సుబ్బారావు, పుట్టి నాగరాజు, కొంగన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పదవులు ఉన్నా లేకున్నా డివిజన్ ప్రజలకి నిరంతరం అండగా ఉండే వ్యక్తిత్వం ఉన్న నాయకురాలు బంకా విజయమ్మ అని పశ్చిమ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు బంకా చాముండేశ్వరి కొనియాడారు. సోమవారం 50వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి బంకా విజయమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆమె విజయమ్మకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకున్నానని చెప్పారు. సోమవారం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టులో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి బంకా విజయమ్మ పుట్టినరోజు వేడుకలు వైసీపీ అభిమానులు బంకా శివమిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు బంకా చాముండేశ్వరి మాట్లాడారు. విజయమ్మ మీద ఉన్న అభిమానంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. పదవులు ఉన్నా లేకపోయినా డివిజన్లో తాము ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉంటామని, తాము ఈ స్థాయిలో ఉండటానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కారణమని, ఆయన అడుగుజాడల్లో నడవటం వల్లే ఇంతటి అభిమానం సంపాదించుకున్నామని తెలిపారు. విజయమ్మ మాట్లాడుతూ తన మీద ఉన్న అభిమానంతో డివిజన్ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వేడుకలకి హాజరవటం తనకెంతో ఆనందం కలిగించిందని చెప్పారు. పుట్టినరోజుల వేడుకలకి హాజరైన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నా పుట్టినరోజు వేడుకలకి అందరూ వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బంకా విజయ గారి జన్మదిన వేడుకలు ఈరోజు 50వ డివిజన్లోని బంకా శివ గారి మిత్ర బృందం, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకత్వ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. పదవితో సంబంధం లేకుండా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక కుటుంబ సభ్యుల్లాగే ఎల్లప్పుడూ కలిసి ఉంటామని, అలాగే 50 డివిజన్ ప్రజానికానికి, బంకా శివ మిత్ర బృందానికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము తెలియచేసేది ఏంటంటే ఎల్లప్పుడూ కష్టమైనా, నష్టమైనా, సుఖంలోనైనా, ఎందులోనైనా సరే ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటాము. అలాగే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దేవుని తర్వాత స్థానిక
మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దయ వల్ల, అలాగే 50 డివిజన్ ప్రజల వల్ల, అలాగే మా మిత్ర బృందం వల్ల అని చాలా గర్వంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు బంక చాముండేశ్వరి. నేను 50 డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బంక విజయ గారి కుమార్తెను, అలాగే పశ్చిమ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షురాలు. హిందువుల పండుగలో శ్రీకృష్ణాష్టమి ఒక విశిష్టమైన పండుగ అని 43 డివిజన్లో ఉన్న హిందువులందరూ ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొని కృష్ణ భగవానుకి పూజలు చేశారని 43 డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన రాంబాబు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. సోమవారం 43 డివిజన్లోని ఊర్మిళా నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. పాంటి శ్రీకాంత్, డివిజన్ టీడీపీ అధ్యక్షులు మూరబోయిన రాంబాబు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై కృష్ణ భగవానుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేడుకగా నిర్వహించే ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని ఉట్టికొట్టారు. ఈ సందర్భంగా మారబోయిన రాంబాబు మాట్లాడారు. ఈ ప్రాంతంలో గత 4 సంవత్సరాలుగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంతంలోని హిందువులు, కృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. ఈ వేడుకలకి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రావటం, వేడుకల్లో పాల్గొనటం తమకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ 43వ డివిజన్లోని ఊర్మిళ నగర్ పోలేరమ్మ గుడి ప్రాంతంలో గత 4 సంవత్సరాలుగా తాటి శ్రీకాంత్ మరియు మూరబోయిన రాంబాబు గారి అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలు అనేది జరగడం జరిగినది. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో అత్యధికంగా శ్రీకృష్ణుడి భక్తులు కానీ హిందూ మతానికి సంబంధించిన వారు ఎక్కువగా దీని మీద ఉత్సాహంగా చేసే కార్యక్రమం ఇది. దీనికి ఎంతో ఘనంగా నిర్వహించడం ఇది 4వ సంవత్సరం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఈ రోజు రావడం ఎంతో ఆనందకరంగా భక్తులు ఆనందంగా భావిస్తున్నారు. ఇలాగే ముందు రోజుల్లో కూడా ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలని ప్రతి సంవత్సరం కూడా ఇంత ఆనందదాయకంగా జరుపుకోవాలని ఆ యొక్క శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ మీకు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మూరబోయిన రాంబాబు అండి, 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సినీ నటుడు బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవ వేడుకలకి రావాలని సీఎం చంద్రబాబుకి ఆహ్వానం. చంద్రబాబుకి శాల్వా కప్పి సత్కరించి మెమొంటో అందజేసిన సినీ పెద్దలు. మదర్ తెరెసా జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు మాజీ సీఎం వెల్లడి. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంస. రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్య. రైవస్ కాల్వలో పడి బాలుడి గల్లంతు. బాలుడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించిన విఫలయత్నం. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బాలరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి
వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.